ఓ భర్త నిత్యం తాగి వచ్చి ఇంట్లో భార్యను పిల్లల్ని చావబాతున్నాడు. మరో భర్త కళ్ళు కాంపౌండ్లోనే తప్పతాగి పడిపోతున్నాడు. ఇంకో వ్యక్తి మద్యానికి బానిసై ఆ వ్యసనంతో తన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకున్నాడు. ఇదే బాటలో యువత కూడా మద్యం మత్తులో తూగుతూ మొత్తంగా ఆ గ్రామం అంతా కూడా మద్యానికి బానిసైన ఒక గ్రామంగా అందరినీ ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలో అక్కడి మహిళలు అదేవిధంగా స్థానికుల చొరవతోని మొత్తంగా గ్రామ సర్పంచ్ ఇప్పుడు ఆ ఊర్లో మద్యాన్ని నిషేధించాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంతిని మండలం కన్నాలలో జరిగింది. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్ముడికి ఒక ఘన నివాళిగా ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో కన్నాల గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మినా, మద్యం తీసుకొచ్చినా, తాగినా కూడా 50,000 మొత్తంలో పెద్ద జరిమానా విధిస్తామని చెప్పేసి నిబంధనలు రూపొందించడంతో పాటుగా వాళ్ళు తీర్మానం చేసుకున్న కాపీని మంతిని పోలీసులతో పాటుగా ఎక్సైజ్ పోలీసులకు కూడా అందించి మొత్తంగా మిగిలిన గ్రామాలకు అదేవిధంగా మద్యం మత్తులో తూగుతున్న యువతకు ఒక సామాజిక సందేశాన్ని అందించింది కన్నాల.